హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీమాన్ విత్ వైభవ్ వ్లాగ్స్. ఇవాళైతే నేను నార్మల్ డైలీ వ్లాగ్ చేద్దామని అనుకున్నాను. మార్నింగ్ నుంచి ఏం చేస్తున్నాను అని. సో, వీడియోని చూసే ముందు లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఇక్కడ నేను ఇవాళ రెసిపీ ఏంటంటే ఫూల్ మఖానా చేద్దాం అనుకున్నాను. సో, ఆ రెసిపీ చూపిద్దాం అనుకున్నాను. అందుకే తీశాను. సో, ఫూల్ మఖానా ఫస్ట్ అయితే నేను ఇంత ఇంత కప్‌లో తీసుకున్నాను. ఒక 1 కప్. అండ్ ఇది కొంచెం లైట్‌గా ఆయిల్ గాని వేయొచ్చు. వేయకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు. సో, దాన్ని బాగా ఫ్రై చేసిన తర్వాత ఫుల్ మఖానాని బాగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ చేంజ్ అయ్యి అది క్రిస్పీగా అయ్యే వరకి ఫ్రై చేసుకోవాలనమాట. ఎలా అంటే మనం ఇలా చేతిలో పట్టుకొని ఇలా ప్రెస్ చేస్తే విరగాలనమాట ఇలా. ఈ ఈ ఈ లెవెల్ వరకైతే ఫ్రై చేసుకోవాలి. సో, ఫ్రై చేసుకొని పక్కకైతే తీసి పెట్టుకోవాలి. అండ్ మళ్ళీ అదే కడాయిలో ఆయిల్ అయితే పోసుకొని ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు అన్నీ వేసి అయితే ఫ్రై చేసుకోవాలి. సో, ఆనియన్స్ వేసినప్పుడు నేనైతే స్టార్టింగే టర్మరిక్ ఇంకా సాల్ట్ అయితే ఏస్తాను. సాల్ట్ ఏస్తే ఆనియన్స్ తొందరగా ఏగుతాయి. నాకైతే పనిచేస్తది ఆ చిట్కా. సో, మీలో ఎంతమంది ఫాలో అవుతారో చెప్పండి. అండ్ సో, సాల్ట్ అయితే టేస్ట్‌కి సరిపడా వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ ఏస్తున్నాను. నాకు కరెక్ట్‌గా సరిపోయింది. తర్వాత మీరు కర్రీ అయిన తర్వాత మళ్ళీ కూడా చెక్ చేసుకొని సాల్ట్ అయితే వేసుకోవచ్చు. అండ్ ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే వరకైతే వేగించుకోవాలి. ఈ ఫూల్ మఖానా చాలా హెల్తీ అనమాట. హెల్తీ రెసిపీ. దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. హెల్త్ బెనిఫిట్స్ అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తది. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేయకపోయి ఉంటే. ట్రై చేసేవాళ్ళు ఇంకా ఇలా కాకుండా ఇంకా ఏదైనా వెరైటీగా చేస్తారేమో కింద కామెంట్ చేయండి. సో, ఇవాళైతే నేను ఇంకా పప్పుచారు, ఇంకా ఇది ఫూల్ మఖానా కర్రీ అయితే చేద్దామనుకున్నా. శ్రీమాన్ అయితే ఇంకా స్కూల్‌కెళ్ళలేదు. ఇంట్లోనే ఉన్నాడు. వైభవ్ అయితే స్కూల్‌కెళ్ళిపోయినాడు. అండ్ ఇక్కడ ఇట్లా ఆనియన్స్ ఏగిన తర్వాత టమాటో అయితే ఏసుకోవాలి. టమాటో ప్యూరీ చేసుకోవచ్చు. సో, నేనైతే 2 మీడియం సైజ్ టమాటో తీసుకున్నాను. దాంట్లో 1 ½ అయితే వాడినాననమాట. సో, దాన్ని ప్యూరీ ఏసేసి ఇలా ప్యూరీ ఏసి ఆయిల్ అంతా దగ్గరకొచ్చిన తర్వాత కొంచెం కర్డ్ కూడా ఏసుకొని ఆయిల్ మొత్తం తేలిన తర్వాత అప్పుడు ఫూల్ మఖానా ఏసి కొంచెం అలా తిప్పుకొని దాంట్లో అప్పుడు వాటర్ పోసుకోవాలి. కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇంకా మీకు తెలుస్తది కదా! సో, నాకైతే ఫైనల్ రిజల్ట్ ఇలా అయితే వచ్చింది. దాంట్లో ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా ఇవన్నీ ఏసుకోవాలనమాట. సో, నేను తీయలేకపోయినాను. మీకు ఒకవేళ ఈ రెసిపీ డీటెయిల్‌గా కావాలంటే కింద కామెంట్ చేయండి. నేను షేర్ చేస్తాను. అండ్ ఇంకా ఈవినింగ్ అయితే వైభవ్‌కి సాకర్ షూ తేడానికైతే బయటికెళ్ళాము. సాకర్ షూ కావాలనేసి అయితే బయటికెళ్ళాము. ఇక్కడ ఇవన్నీ మదర్స్ డే వస్తున్నాయి కదా! సో, గిఫ్ట్ హ్యాంపర్స్ అన్నీ పెట్టినారనమాట. బాగున్నాయి. కలెక్షన్ అయితే బాగుంది. అండ్ ఇదేమో జ్యువెలరీ బాక్స్ అనమాట. నాకైతే బాగా నచ్చింది. చూసినా తీసుకోవాలనిపిస్తది కానీ అన్నీ తీసుకోలేము కదా! ఈ సిల్వర్ కలర్‌దయితే ఇంకా బాగా నచ్చింది. మీకు ఏది నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇదైతే పై కలర్ ఫినిషింగ్ అంతా బాగా నచ్చిందనమాట. అండ్ ఇక్కడైతే మాది షాపింగ్ అయిపోయింది. షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా చెక్‌ఔట్ కోసమని నించున్నాము. ఇంక లైన్ ఉంది పెద్దగా. అండ్ ఈ గిఫ్ట్ బ్యాగ్స్ వచ్చేసి ఇక్కడ గిఫ్ట్ బ్యాగ్స్ కూడా $2, 3 ఉన్నాయన్నమాట. ఒక్క బ్యాగ్. కాకపోతే ఇక్కడ అన్నీ బల్క్‌లో దొరుకుతాయన్నమాట. సో, 3 గిఫ్ట్ బ్యాగ్స్ వచ్చేసి $3 అట్లా పెట్టినారన్నమాట. ఇవన్నీ షూ ర్యాక్ సెక్షన్స్ అనమాట. సో, వైభవ్‌కి అయితే సాకర్ షూ కోసం వచ్చాం కాబట్టి ఇటొచ్చినాము. అండ్ ఇవన్నీ స్కూల్ బ్యాగ్స్ విత్ లంచ్ సెట్స్ అన్నీ కంప్లీట్ లంచ్ సెట్ అండ్ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి అట్లా కంప్లీట్ పీస్ అనమాట. అండ్ పౌచ్ కూడా వస్తది. సో, ఇట్లా ఉన్నాయన్నమాట. అండ్ అన్ని వెరైటీస్‌లో ఉంటాయి. ఇంక ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత అయితే ఇంకా వెరైటీస్ వస్తాయి. ఇవి ఆడపిల్లలకనమాట. సో, ఫ్రోజన్ లే గర్ల్స్‌కి, అమ్మాయిలకి. అండ్ ఇవైతే నార్మల్ రెగ్యులర్‌గా వేసుకునే బ్యాగ్స్ అనమాట. ఇవి కూడా అమ్మాయిలకే కిడ్స్‌కి. యాక్చువల్లీ కిడ్స్ లైక్ 5 ఇయర్స్ కిడ్స్ నుంచి 12, 13 ఇయర్స్ వరకి మనం కూడా యూజ్ చేసుకోవచ్చు. అవంతా క్యూట్‌గున్నాయి.
అండ్ తర్వాత అయితే చెక్అవుట్ అయినాం. ఆ షూసే తీసుకున్నాం అనమాట. శ్రీమాన్ చూడండి ఎలా కవర్లో చేతిలో పెట్టుకొని పోతున్నాడు. వాళ్ళ అన్నకి తీసుకున్న వాళ్ళ అన్నకన్నా ఎక్కువ హ్యాపీ వీడే అనమాట. సో ఫుల్ ఖుషిలో వెళ్ళిపోతున్నాడు ఆ షూస్ పట్టుకొని. అండ్ తర్వాత మా షాపింగ్ అయిపోయిన తర్వాత పార్క్ అయితే తీసుకెళ్ళినాం వీళ్ళని బయట. వేరే పార్క్ అయితే వెళ్ళినాం అనమాట. ఇంక ఇక్కడైతే ఇండిపెండెంట్ హౌసెస్ అనమాట ఇవన్నీ. మేము పార్క్‌కి వెళ్ళే వేలో అనమాట. సో ఇవేంటంటే ఇవి పాత ఐ మీన్ కొంచెం లాంగ్ బ్యాక్ కట్టిన ఇల్లులనమాట. సో ఇవి ఎట్లా అంటే అండర్ బిల్డర్ కన్‌స్ట్రక్షన్ కాకుండా వీళ్ళు సెపరేట్‌గా ప్లేస్ తీసుకొని ఇండిపెండెంట్‌గా నచ్చినట్టు కన్‌స్ట్రక్ట్ చేయించుకున్నారనమాట. అట్లాంటి హౌసెస్ ఇవి కొన్ని. సో ఓల్డ్ మోడల్. అప్పట్లో వీళ్ళకైతే తక్కువే వచ్చి ఉంటాయి. కానీ ఇప్పుడైతే కాస్ట్ ఎక్కువైనాయి. ఇలాంటివి కూడా కాస్ట్ ఎక్కువైనాయి అనమాట. సో అంతా ఏరియా మొత్తం అదే ఉందనమాట. ఇక్కడ పిల్లలైతే అంతా చాక్‌తోని రాసి పెట్టుకున్నారనమాట కింద. సైడ్ వాక్ చాక్ అని చెప్పేసి ఇట్లా కూడా ఆడుకుంటారు ఇక్కడ. కానీ అది రియల్ కాదు కదా. ఎస్. రా. ఇంక ఇంటికైతే వచ్చి ఫ్రెష్ అయిపోయి మా డిన్నర్ అయితే అయిపోయింది. ఇదండి ఇవాల్టి వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకా కొత్తగా చూస్తూ మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. శ్రీమాన్, సే బాయ్.